జై శ్రీమన్నారాయణ. రుక్మిణీ కళ్యాణం సందర్భం చెప్పుకుంటూ ఉన్నాము. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి 5 కుమారులు కలిగారు. చివరగా ఒక ఆడపిల్ల పుట్టింది. శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. ఆ తల్లి భీష్మకుడు కూతురు, ఒక కూతురు, 5 అన్నల దమ్ములకి చెల్లెలు రుక్మిణీదేవి. శ్రీ మహాలక్ష్మి ఈ రుక్మిణీదేవిగా అవతారం స్వీకరించిందనమాట. స్వామి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారో అప్పుడు ఆ తల్లి కూడా అనపాయని కాబట్టి శ్రీ మహావిష్ణువు అనుసరించుకోనే ఉంటుందన్నమాట. ఆ తల్లి రామాయణంలో సీతాదేవిగా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వస్తోంది ఆ తల్లి రుక్మిణీదేవిగా. వామనావతారంలో కూడా ఆ తల్లి ప్రత్యక్షంగా లేకపోయినా రోజు ప్రాతకాలాన్న స్వామి పాదాలకి నమస్కారం చేసేదట శిరస్సు ఆనించి. ఆ బలిచక్రవర్తికి ఆ స్వామి పాదం మీద లక్ష్మీదేవి నుదుటి కుంకుమ కనిపించిందని కదా మనకు చెప్తారు. అలాగనమాట ఆ చల్లని తల్లి పెరుగుతూ ఉన్నది. ఎలా పెరుగుతోంది ఆ తల్లి? పేర్వేర బొమ్మల పెండ్రెళ్ళు సేయుచు నవలల తోడవీయములందు గుజ్జన గూళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరారామదేశంబుల పువ్వు తీగలకును బ్రోది వెట్టు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికల నూగు బాలికల దోడ జలరేగి బంతులాడు సారిక కీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపెములు గరపు మదమరాళంబులకు చూపు మందగతులు. ఆ తల్లి రుక్మిణీదేవి అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీదేవి అంతఃపురం నుండి ఎప్పుడు కూడా డోలు, సన్నాయి, మంగళవాద్యాలు వినిపిస్తూ ఉండేవిట. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఒక కన్నె పిల్ల సువాసిని అవుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపు కుంకాలు నిలబడతాయి. ఆవిడ గుజ్జన గుళ్ళను చక్కగా వండించి వచ్చిన వాళ్ళందరితోటి బొమ్మల పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరికీ పెడుతూ ఉండేది భోజనాలు. ఆడవాళ్ళు చేసే పనులన్నీ కూడా పరమ సుకుమారంగా ఉంటాయి కదా. ఆవిడేం చేసేది తల్లి మహాతల్లి రుక్మిణీదేవి లతలకు తీగలకు చక్కగా పందిరి వేసేదిట. ఎప్పుడు ఊయలలు ఊగుతూ ఉండేదిట. చిలకలకు పలుకులు నేర్పుతూ ఉండేది, హంసలకు నడకలు నేర్పేదిట. అటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని ఒక నిర్ణయం చేసుకుంది. ఆ నిర్ణయం చేసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ రుక్మిణీదేవి తండ్రి భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతోత్తములు వస్తూ ఉండేవాళ్ళు. భాగవతోత్తములు అంటే భగవంతుని భక్తులు. వచ్చిన భక్తులను ఆయన చక్కగా ఆదరణ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు వచ్చినప్పుడల్లా? ఈ లోకంలో మన కాలంలో మన మాంస నేత్రాలతో చూడగల పరమాత్మ ఆవిర్భావం చెందారు. ఆయన కృష్ణ పరమాత్ముడు దినేంద్ర ప్రవర్ధమానంగా పెరిగాడు. కంస సంహారం చేశాడు. చిన్నతనంలోనే చాలా మంది రాక్షసులు ఆయన్ని చంపడానికి వస్తే వాళ్ళందరినీ కూడా నిర్జించారు. తర్వాత కంసుడిని సంహారం చేసి వాళ్ళ తల్లిదండ్రి చెర విడిపించారు. ఉగ్రసేనుడు వీళ్ళందరినీ కూడా రక్షించారు. మధురానగర ప్రజలందరినీ కాపాడారు. ద్వారకా నగర నిర్మాణం చేశారు. తనని నమ్ముకున్న వాళ్ళందరినీ రక్షించారు అనే బృందావనంలో జరిగే కథలు అవన్నీ అన్నమాట చెబుతూ ఉంటే ఈ భీష్మకుడు వినేటప్పుడు ఈ తండ్రి దగ్గర ఈ పాప కూడా ఈ రుక్మిణీదేవి కూడా ఉండి ఆ చిన్నపిల్లప్పుడు అవన్నీ వింటూ పెరిగిందనమాట. అందుకని కృష్ణుని మీద ఆమె మనసు చేరింది. కృష్ణునే పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అందుకని మన ఇంటికి వచ్చే వాళ్ళు మనతోటి మాట్లాడే విషయాలు ఏముండాలి? వాళ్ళ మీద చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, మన ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకు కూడా అవే అలవాటు అవుతాయి. మంచి మాటలు చెప్తూ ఉంటే పిల్లలు కూడా మంచి మాటలే విని వాళ్ళకి అవి కూడా మంచి భక్తి భావాలు, మంచి భావాలు కలుగుతాయి. ఆ రకంగా ఎలా ఉండాలో అని మనకు నేర్పిస్తున్నారు అనమాట, ఎటువంటి మంచి అలవాట్లు కావాలో అని. తన ఇంటికి వచ్చిన భాగవతోత్తముల ఆ మాటల వలన రుక్మిణీదేవికి కృష్ణ పరమాత్మ యందు ఆ హృదయం నిలుపుకున్నది. ఆయన్నే వివాహం చేసుకోవాలని ఆ మహాతల్లి మనసునందు నిర్ణయం చేసేసుకుంది. ఆవిడ ధైర్యంతో ఉన్నది. పరబ్రహ్మ తత్వాన్ని తెలిసినదే ఉన్నది. ఆవిడ వచ్చిందే శ్రీ మహావిష్ణువుని చేరడానికి. శ్రీకృష్ణ భగవానుడు మహావిష్ణువుగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఆ తల్లి మరి ఆయన్ని చేరుకోవాలి కదా. అప్పుడే కదా ఆయన కూడా పూర్ణత్వం వచ్చేది. స్వామివారికి రుక్మిణి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు చేరితేనే కదా పూర్ణత్వం వచ్చేది. మరి
ఇంతకు పూర్వం ఏ పురుషునికి తన హృదయంలో స్థానం ఇవ్వనిదై కులవతి అయి ఆచారము సంప్రదాయము తెలిసినదై ఉన్నది. కేవలం కామంతో ఏదో పురుషుని పొందేద్దాని ప్రయత్నం కాదు అది. ఇత పూర్వం వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపం కలిగినదై ఉన్నది. ఇప్పుడు ప్రతిబంధకాలు వస్తూ ఉన్నాయి స్వామిని పెళ్లి చేసుకోవాలంటే. తనంతట తాను యోగ్యమైన బుద్ధితో, పరిపక్వమైన బుద్ధితో, విన్న దాని చేత, చదివిన దాని చేత, అనుష్ఠాన బలం కలిగి ప్రతిబంధకాలను తొలగించుకొని తన భర్తను తాను ఎన్నుకున్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నదని చెప్తూ ఉన్నారు. ఆ స్థాయిని అమ్మవారు పొందారు. బంధువులంతా ఏమనుకుంటున్నారట? బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిచ్చెద మంచు సేముషి సింధువులై విచారముల్ సేయగా వారల నడ్డుబెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంచుదలంచే నందుడై. ఈ పెద్ద అన్నగారు ఉన్నాడు, రుక్మి ఏం చేశాడు? ఈ బంధువులంతా కూడా కృష్ణ భగవానుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటే ఈ రుక్మి అటుకు వీల్లేదు అని చెప్పేసి నా బంధువైన శిశుపాలకి ఇస్తా అని చెప్పేసి పట్టుకొని ఉన్నట్ట. ఎలా ఉంటుంది తల్లి? నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు కలిగిన రుక్మిణీదేవిని కళ్ళు లేనివాడై పెద్దన్న గారు రుక్మి శిశుపాలకి ఇస్తానని చెప్తూ ఉన్నాడు కదా. అమ్మవారి జుట్టు నలుపుకి రుక్మికి ఏంటి సంబంధం? అంధుడే ఇస్తానన్నాడు అన్నారు కదా పద్యంలో. అంధత్వం చీకటి చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉన్నది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉందని చెప్పుకున్నాం కదా మనం. అమ్మవారి కబరీ బంధాన్ని ధ్యానం చేస్తే అజ్ఞానం నశిస్తుంది. కానీ రుక్మి ఆ చెల్లెలు జగన్మాత ఆ తల్లి అని తెలుసుకోలేదు. అందుకని ఒక ద్వేషం పెట్టుకున్నాడు కృష్ణ భగవానుడి మీద. ఆ శిశుపాలుడికి ఇస్తా అని చెప్పి చెబుతూ ఉన్నాడు అనమాట. ఇన్ని రోజులు తిరుగుతూ ఉన్నా రుక్మిణీదేవిని చూస్తున్నా ఆమె కేశపాశం అమ్మవారి స్వరూపాన్ని కూడా గమనించలేదు. ఇంకా శిశుపాలుడికి ఇద్దామని పెళ్లి చేస్తామని రుక్మిణి నిర్ణయం చేశాడు కదా. శిశుపాలుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుందామని తరలి కన్యాదాత గారింటికి వచ్చేసాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేయాలి. శిశుపాలుడు పెళ్లి కొడుకు అయిపోతాడు. మహా సంతోషంగా ఉన్నాడు. శిశుపాలనతో జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. అంటే ఇక్కడ మనకు ఒక విషయం చెప్తూ ఉన్నారు. నిన్ను గమనించాలంటే నీ స్నేహితులను చూస్తే తెలుస్తుందని మనకు ఒక పలుకుబడి ఉంది కదా. మనం ఎట్లాంటి వాళ్ళని తెలుసుకోవాలంటే మనతో తిరిగే వాళ్ళని చూస్తే మన గుణగణాలు తెలుస్తాయి అంటారు. శిశుపాలతో ఎవరెవరు వచ్చారు? జరాసంధుడు, ఇంకా చాలా మంది అనమాట. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి శిశుపాలుడు ఎట్లాంటి వాడో మనం ఆలోచించవచ్చు, అతని వ్యక్తిత్వం ఏంటి అనేది. ఇప్పుడు రుక్మిణీదేవి పాపం ఆవిడ ఏం చేయాలో ఆలోచించుకొని ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు అగ్నిద్యోతనుడు అంటారు, ఆయన్ని పిలిచి ఒక మాట చెప్తూ ఉంది. పాదాలకు నమస్కారం చేసి, మహానుభావ, నేను శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా అన్నగారైన రుక్మి నన్ను తీసుకువచ్చి శిశుపాలనకి వివాహం చేయాలని అనుకుంటూ ఉన్నారు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలని చేయవలసింది అని అడిగింది రుక్మిణీదేవి. వెంబడే అగ్నిజ్యోతనుడు ఏం చేశారు? ఆ బ్రాహ్మణుడు లేఖను పట్టుకొని ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిజ్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసి ఉన్నవాడిలా కృష్ణ పరమాత్మ ఆయన బయట పడలేదన్నమాట. ఆ రకంగా బ్రాహ్మణుడు వచ్చాడని ఆయన గౌరవించి ఆయనకు అర్ఘపాద్యాదులు ఇచ్చిన తర్వాత ఆయనకు మధుర పదార్థాలతోటి, మధుర అన్నంతో భోజనం పెట్టి ఆయన కూర్చున్న తర్వాత ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. అంటే పాద సంవాహనం చేస్తూ, అయ్యా మీరు ఏ దేశానికి చెందినవారు? మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా అని అడిగారు కృష్ణ భగవానుడు. తృప్తితో జీవించడం అనేది బ్రాహ్మణులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. ఈశ్వరుడు తనకు ఏమి ఇచ్చినా అది ఈశ్వరుని చేత మనకు లభించింది అని నమ్మి తృప్తితో వెళ్ళిపోయిన వాడెవరు? ఆ తృప్తితో జీవించేవాడు ఎవరుంటాడో వానికి బ్రాహ్మణుడు అని పేరు. తృప్తి లేకపోతే వాని బ్రాహ్మణుడు అని పిలవడానికి సంకోచించాలని దేవి భాగవతంలో వ్యాసుల వారు కూడా చెప్పారు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషి ద్విజన్మాణం విద్యమం శత్రుహననం భూషణం భూత మిచ్చతాం అని చెప్పేసి వ్యాస భగవానుడు అంటూ ఉన్నారు, వ్యాస మహర్షి. యతి పురుషులము అని చెప్పుకునే వాళ్ళకు మిగిలినవి ఎలా ఉన్నా జ్ఞానము భూషణంగా ఉండాలి. అంటే జ్ఞానమే భూషణం, వేరే భూషణాలు లేవు, ఆభరణాలు అక్కర్లే. వాళ్ళ జ్ఞానమే భూషణం అన్నమాట. అతను జ్ఞానంతో ఉండాలి. 10 మందిని కూడా జ్ఞానంతో
జ్ఞానంలోకి తీసుకువెళ్ళేవాడై ఉండాలి. ద్విజుడు అనగా బ్రాహ్మణుడు. ద్విజుడైన బ్రాహ్మణుడు దొరికిన దానితో సంతోషంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అందుకని కృష్ణ భగవానుడు అలా అడిగారన్నమాట. ఇదే ప్రశ్న రుక్మిణి కళ్యాణంలో కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతిని అడిగారు. దొరికిన దానితో తృప్తి పడగలిగిన బ్రాహ్మణుని నేను పాద సంవాహనం చేస్తాను, అంటే పాదాలు ఉతుతాను, ఆయన కాళ్ళు పడతాను, ఆయన పాద ధూళిని నా శిరస్సును ధరిస్తాను. మీరు అటువంటి స్థితిలో ఉన్నారా అని అడిగి, మీరు ఏ దేశం నుండి వచ్చారు, మీ ప్రభువు ఎవరు, ఆయన ప్రజలను జాగ్రత్తగా చూస్తున్నారా అని అడిగారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసే ప్రభు ఎవరో అటువంటి ప్రభు అంటే నాకు ఇష్టం అని కూడా కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నారు. అప్పుడు ఈ అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుడు చెప్తూ ఉన్నారు, మహానుభావ శ్రీకృష్ణ పరమాత్మ, నేను భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుంచి వచ్చాను. రుక్మిణీదేవి మీకు ఇచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవతరించవలసింది అని ఆ లేఖను తీసి కృష్ణ భగవానుడికి ఇచ్చారు. ఆ లేఖను తీసుకొని పరమాత్మ దానిని చదువుకున్నారు. వ్యాస భగవానుడు సంస్కృతంలో ఆ మూల శ్లోకాలలోని ఆ శక్తి అంతా ఈ పోతన గారి పద్యాలలో ఉన్నది. భాగవతంలో ఎంత చక్కగా రాశారో పోతన గారు ఆ పద్యాలు అంత శక్తివంతమైనవి. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్ళు గజేంద్ర మోక్షం నియమంగా పారాయణ చేస్తే కష్టాలు తీరుతాయని చెప్పేది అందుకే. అలాగే ఈ రుక్మిణి కళ్యాణం కూడా పారాయణ చేస్తే పెళ్లిగాని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి అన్నమాట. తొందరలోనే శీఘ్రమే పెళ్ళిళ్ళు అవుతాయి. అటువంటి గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి పోతన గారు రాసిన ఈ పద్యాలు. ఆయన ఏమంటూ ఉన్నారు, ఆ తల్లి ఏం రాసిందో చెప్తూ ఉన్నారు కదా. ధన్యుల్లోక మనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణ సంశోభితి నిన్ను నే కన్యలు కోరరు కోరదే మును రమాకాంత లలామంబు రాజన్యానే కపసింహ నా వలననే జన్మించనే మోహముల్.